పెద్ది ఆడాడు, పోరాడాడు, గెలిచాడు. ఈ సినిమా ఎంత రేజర్ ఎడ్జ్ అంటే 300 రూపీస్ టికెట్ కొన్నట్టు డిసైడ్ చేసేస్తాడు. ఒక మెగా పవర్ స్టార్కి ఈ కథ చెప్పటం, ఈ క్యారెక్టర్ కన్విన్స్ చేయటం, దాన్ని తీయటానికి ప్రొడ్యూసర్స్ ముందుకు రావటం, కొంచెం అటు ఇటు అయి ఉంటే తిప్పి కొట్టేవారు జనం. అంత రేజర్ ఎడ్జ్ ఇది. ఫస్ట్ సెకండ్ డేనో ఎవరో మా కజిన్ ఫోన్ చేసి ఏం లేదంట కదా సినిమా అంది. అదే మనిషి ఇవాళ ఫోన్ చేసింది. అక్కడ ఇందాక వచ్చిన పోస్టర్లో చరణ్ నుంచున్న షార్ట్స్లో నుంచున్న గద పట్టుకుని నుంచున్న షార్ట్ పక్కన ఫోటోలు దిగుతున్నారు ఆడియన్స్. దట్ మీన్స్ పెద్ద ఈస్ బికమ్ అ కల్ట్. అంటే పాపం ఎంత బిక్కు బిక్కుమనుకుంటారో ఈ ట్రోలర్స్ వల్ల, లేకపోతే అపోజిషన్ వల్ల, కిందకి దించేయాలని చూసే వాళ్ళ వల్ల వాళ్ళు ఎంత తపన పడ్డారు, ఎంత ఇబ్బంది పడ్డారు అనేది నాకు అర్థం అవుతుంది, ప్రతి ఆర్టిస్ట్ కూడా. సో వీ ఆల్ వెంట్ త్రూ ఆల్ దిస్ ఫేస్ అండ్ నవ్ యూ విల్ సీ ద పీక్ ఆఫ్ పెద్ది. అందరూ అన్నారు మండే మార్నింగ్ చూడాలి, మండే మార్నింగ్ చూడాలని. ఈ సినిమాకి ఏ డే లేదు, ఈ డే లేదు, ఆ డే లేదు. ఏ డే అయినా ఒక డేనే, పెద్ది డే. ఈ సినిమా ఇస్ జస్ట్ ఎ బేబీ. 4 రోజులు అయింది పుట్టి. ఇనిషియల్గా పుట్టగానే కొంచెం పాకుతారు, దేగుతారు, నడుస్తారు. ఇప్పుడు పరిగెడుతుంది, ఆ తర్వాత ఎగురుతుంది. మళ్ళీ నాకు 8 ఏళ్ల తర్వాత ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చాడు బుచ్చి. అసలు దిస్ ఇస్ అన్బిలీవబుల్. మళ్ళీ అది నా ఫేవరెట్ చరణ్తో. పెద్ది చూడండి, మళ్ళీ పుడతామా ఏంటి? మీ అప్పల్సురి.